రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల పంపిణీలో సీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. మంత్రి పొన్నం ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. అన్ని సమాజ రాజకీయ పనికిరాదు. అరే మంచి అన్న చూస్తున్నాడు అడగాలి. కావాల్సుకొని రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అని మీరు కూర్చొని ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూర్చోడే సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు, ఎవరు మాట్లాడుతారు నేను చెప్తా. కూర్చోండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల పంపిణీలో సీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. మంత్రి పొన్నం ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఈ రోజు కాసేపటి క్రితమే బంజారా హిల్స్లోని బంజారా భవన్ లో ఈ కార్యక్రమం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫు నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా దాసోజు శ్రవణ్ అడ్డుకున్న పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చౌహాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో చౌహాన్ వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ వ్యతిరేకించారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు 6,47,000 కార్డులు ఇవ్వడం జరిగింది, కానీ తప్పుడు సమాచారం చెప్తున్నారంటూ కూడా దాసోజు శ్రవణ్ అనిన పరిస్థితి. దీనికి కౌంటర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ కమెంట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇచ్చిన సంగతి దేవుడు కానీ 5.5 లక్షల రేషన్ కార్డులను తీసేశారు, ఇది కూడా ప్రజలకు తెలియాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అటు దాసోజు శ్రవణ్ కావచ్చు, బీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు కాస్త గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇందులో బాగా మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేంద్ర కూడా ఇద్దరు కూడా ఆగ్రహించారు. ఇందులో భాగంగానే కార్పొరేటర్లను దానం ఎమ్మెల్యే దానం నాగేందర్ కాస్త సీరియస్ గానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారంటూ కూడా మండిపడిన పరిస్థితి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. తర్వాత దానం నాగేంద్ర, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు దాసోజు శ్రవణ్ వారించే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించారు. తర్వాత మంత్రులు వరుసగా జిల్లాల వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ సిటీలో బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గందరగోళ పరిస్థితి నెలకొని ప్రస్తుతం పరిస్థితి సర్దుమరిగిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీని కొనసాగించారు. ఓకే నరేష్.